నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాలాపూర్ గణేష్ ని దర్శించుకున్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, లోక్సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాలాపూర్ గణేశుణ్ణి దర్శించుకున్నారు. సోదరుడు రాష్ట్రంలో ఉపాధి కల్పించడానికి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు, అలాగే స్థానిక నాయకులు కేఎల్ఆర్ గారు, మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు, కార్పొరేషన్ చైర్మన్ నరసింహారెడ్డి గారు, అలాగే ఆలేరు ఎమ్మెల్యే బిక్కు అసెంబ్లీలో వీళ్ళ ఐలయ్య గారికి, కమిటీ అధ్యక్షులు నిరంజన్ రెడ్డి గారు, ఇంకా చాలామంది కమిటీ సభ్యులకు, అలాగే మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, ఇక్కడికి ఇచ్చిన భక్తులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, వినాయక చవితి అనగానే బాలాపూర్ గుర్తొస్తుంటుంది. అంత విశిష్టత కలిగిన, ప్రాముఖ్యత కలిగిన, మహిమ కలిగిన వినాయక చవితి మా గణేష్ అంటే బాలాపూర్, దాన్ని దర్శించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ నేను, మా సోదరుడు శ్రీధర్ బాబు గారు గతంలో కూడా ఎన్నోసార్లు రావడం, లాస్ట్ ఇయర్ రావడం జరిగింది, అంతకుముందు రావడం జరిగింది, మా స్వామివారిని ప్రార్థించడం జరిగింది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం జగపతి నగరంలో 7వ రోజుకు చేరుకున్న గణపతి నవరాత్రి మహోత్సవాలు. కొత్తపేటలో గణేష్ మరియు గద్వాల్ యూత్ వారు మరియు ప్రజల సహకారంతో ఈరోజు వినాయకుని 4 లక్షల రూపాయలతో శ్రీ లక్ష్మీ గణపతిగా అలంకరించారు. ఆ లక్ష్మీ గణపతిని దర్శించుకోవడానికి పోటెత్తిన భక్తులు. నీది మనిషి జన్మేనా? ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావు. నేను బ్రతకడానికి వచ్చా అన్నావు. నువ్వు హైదరాబాద్ ఎందుకొచ్చావు? నేను 3 సార్లు ఎమ్మెల్యే అయ్యా. నా స్థానికతను ప్రశ్నిస్తావా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ. 3 సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి, విచ్చలు సృష్టించి, ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా, ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు. 11 గంటలకి నీ ఇంటికి వస్తా. అరే, నీకు దమ్ముంటే 11 గంటలు నువ్వు రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. నా కొడక ఎదురుపడు రా, నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా. నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోలే, వద్దని కూడా చెప్పా. నీ ఇంటికాడ 50 మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతారా కొడక? మాట్లాడేటప్పుడు నాలుక లేదురా నీకు? చీరా గాజుల గురించి మాట్లాడతావురా? మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావురా? నీకు తల్లి, చెల్లి, నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా? నువ్వు మనిషి పుట్టావా? మనిషి జన్మ ఎత్తావా అని అనటానికి నీ 9 నెలల 10 నెలలు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ, ఆయన అనుచరులు దాడి చేయడం సిగ్గుచేటని, గాంధీని ఆయన అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు
నిట్టు వేణుగోపాలరావు, భూమ్రెడ్డి, ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడికి నిరసనగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపు మేరకు హైదరాబాద్కు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకొని ఈరోజు మా నాయకుల మీదనే దౌర్జన్యంగా హత్యాయత్నానికి పాల్పడినటువంటి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని వారి అర్చనలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ ఇప్పటికైనా అరికపూడి గాంధీ గారు తన పద్ధతి మార్చుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రుల పేరు ఏదైతే పెట్టిండ్రో ఆ పేరును కూడా కించపరిచే విధంగా ఆయన వ్యవహరిస్తున్నాడు. ఒక వీధి రౌడీలాగా, బజార్ రౌడీలాగా గాంధీ అని పేరు పెట్టుకొని బజార్ రౌడీలాగా ప్రవర్తిస్తున్న ఆయన తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన వెంటే పడతారని హెచ్చరిస్తూ ఇప్పటికైనా పోలీసులు వెంటనే గాంధీని అరెస్ట్ చేయాలి. ఏదైతే దాడికి ప్రయత్నించినప్పుడు పోలీసులు అడ్డుకోలేని పోలీసులు సిఐ గారిని, అక్కడ ఏసీపీ గారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు వృషభ వాహనం శాలివాహన వంశస్థులు సందర్భంగా వృషభ వాహనం ఉభయదారులచే వైభవంగా ఆలయంలో కళ్యాణ వేదిక నందు శాస్త్రోక్తంగా స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకం నిర్వహించడం జరిగింది. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకంలో 7వ తారీఖు వినాయక చవితి మొదలుకొని బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనవి. ఈవేళ వాహనం వృషభ వాహనం మీద వినాయక స్వామి వారు ఊరేగుతూ భక్తులను కటాక్షించబోతున్నారు. మరి కాసేపట్లో ఈ యొక్క వృషభ వాహనం అనేది పరమేశ్వరుడికి వాహనం. ఆ యొక్క వృషభ వాహనం అంటే నందితో సమానం. అంటే ఆ వృషభ వాహనం మీద వినాయక స్వామి వారు విహరిస్తూ భక్తులను కటాక్షించడం వల్ల వినాయక స్వామి వారి అనుగ్రహంతో పాటు ఆ యొక్క పరమేశ్వరుడి అనుగ్రహం కూడా లభించడం చేత ఈ యొక్క భక్తులందరూ కూడా ఈ వాహనంలో అధిరోహించిన వినాయక స్వామి వారిని చూడటం వల్ల ఆ యొక్క భక్తుల యొక్క మనోభీష్టాన్ని నెరవేరి సుఖజీవనాన్ని, సంతోషకరమైన జీవితాన్ని. చర్యకు ప్రతిచర్య ఉంటది, విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నా మీద హత్యా ప్రయత్నం జరిగిందని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్. రేపు చూద్దాం. రేపు సంగతి ఏందో, లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేసారో రేపు దీని సంగతి ఏందో, దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కార్ఖాన ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా. దీని సంగతి ఏందో చూస్తా. ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ నేను కోరుతా ఉన్నాను. ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసింది. మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు 11 గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రేపు ఎట్లుంటుందో, రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా. దీని సంగతి ఏందో చూస్తా.
మీరేదో దాడి చేస్తే ఇలా భయపడి పోలే ఎవడు ఈయన నిల్చుండు కౌశిక్ రెడ్డి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కొండ్రికల గ్రామం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్ర రైతులు, గొల్ల కుర్మలు, వలస కూలీలు, ఇతరులకు తీవ్ర ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. కావున రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు వీరికి నష్టపరిహారం, ఇతర సౌకర్యాలు కల్పించాలని జగిత్యాల జిల్లా వైస్ ప్రెసిడెంట్ బెజ్జారపు భూమాచారి కొండ్రికల గ్రామం నుండి NSTV న్యూస్కు వివరించారు. మరియు రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇటీవల తీసుకొచ్చినటువంటి హైడ్రా చట్టం సంబంధించి మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు జిల్లా కేంద్రాలకు కూడా హైడ్రాను విస్తరిస్తామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయము. వాస్తవంగా గత 50 ఏళ్ళ నుంచి విధ్వంసం జరిగింది. చెరువుల మీద, కుంటల మీద కానీ, చెరువుల మీద కానీ, నగరాల మీద విధ్వంసం జరిగి అక్రమ నిర్మాణాలు చాలామందికి పేదవాళ్లకు జాగాలు లేకుండా పోయినాయి. వాస్తవంగా గరీబులకు ఇల్లు ఇద్దామంటే కూడా ఇల్లు లేకుండా పోయినాయి. కావున ఈ చట్టం అనేది జిల్లా పరిధికి తీసుకురావడం అనేది చాలా సంతోషమైన విషయం. ఈ విషయంలో నేను పార్టీ తరఫున, జిల్లా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ తరఫున వారికి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. కావున వీళ్ళు తొందరగా ఈ చట్టాన్ని అమలు చేసి ఈ హైడ్రా చట్టాన్ని జిల్లాలకు మరియు గ్రామాలకు మరియు మున్సిపాలిటీలకు అమలు చేసి ఆ అక్రమ నిర్మాణాలు తీసేసి గరీబులకు ఇల్లు కట్టాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. కోరుకొండ గ్రామంలో రేషన్ డిపోలో ప్రభుత్వం ఇచ్చిన సరుకులను సక్రమంగా అందజేయడం లేదని MSO ప్రశ్నించగా ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారని కోరుకొండ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న కోటాలో సోలు వచ్చాయని ప్రభుత్వం చెప్పినా అక్కడికి వెళ్లిన తర్వాత సరుకులు లేవని చెప్పడంతో గ్రామస్తులందరూ MSOని అడగగా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిందని గ్రామస్తులు అంటున్నారు. దీనిపై అధికారులు స్పందించి పేద ప్రజలకు అందే రేషన్ డిపోలో రావాల్సిన నిత్యావసర సరుకులు ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలని అధికారులను ప్రజలు కోరుకున్నారు. అదే పరిస్థితి. అందులో అవకతవకలు చాలా ఎక్కువ జరుగుతుంది కోటాల్లోని. అందులో వెంటనే స్పందించి ప్రభుత్వం కోరికొండ గ్రామంలో కోటాల విషయంలో అవకతవకలు చాలా జరుగుతున్నాయండి. ఈ మధ్యకాలంలో కోరికొండ గ్రామం పసదార బియ్యంతో పాటు సోళ్ళు వచ్చిందట. సోళ్ళు వచ్చేట్టు మా కూటమి నాయకులకి కానీ, సర్పంచ్కి కానీ, పెద్దలకు కానీ తెలియదు. MSO కానీ ఎవరో మాకు తెలియజేయలేదు. ఈ మధ్యకాలంలో కాపురం గ్రామంలో ఏదో మేము పని మీద వెళ్తే ఆ డీలర్ గారు సోళ్ళు వచ్చి మీకు ఇచ్చారో అడిగారండి. మాకు ఇవ్వలేదని అడిగారు. మాకు తెలియదు అన్న. సోళ్ళు ఇస్తే కేజీ మీకు రూపాయకి సోళ్ళు ఇమ్మని వచ్చింది. ప్రభుత్వం మీకు పంపింది, మీ సోళ్ళు రాపడి అడిగారు. ఒకళ్ళు అడిగితే కోట సంబంధించిన వాళ్ళు సోళ్ళు వచ్చి ఇచ్చేవాళ్ళండి. ఎవరికి ఇచ్చారండి? ఎవరు తెలిస్తే సోళ్ళు ఇచ్చారు? సోళ్ళు ఎవరికి ఇచ్చారు ఏంటనేది మాకు తెలియాలి. అంటే MSO వారు కూడా ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మాకు. ఇక ఈ ఐటమ్లు వచ్చినాయి, సోళ్ళు వచ్చినాయి, లేదా గోధుమలు వచ్చినాయి, పందారు వచ్చింది, బియ్యం వచ్చినాయి. అంటే ఈ బియ్యంలో కూడా ఫ్రాడ్ జరుగుతుంది. మనకి ప్రభుత్వం మంచి బియ్యం ఇస్తుంది, ఆ బియ్యాన్ని మార్చి వీళ్ళు లోవ బియ్యం ఇస్తున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మున్సిపాలిటీ పరిధిలో మహాలక్ష్మివాడ శ్రీ విఘ్నేశ్వర నవరాత్రుల సందర్భంగా ఈరోజు స్థానిక మహాలక్ష్మివాడలో శ్రీ వినాయక భక్త మండలి మహిళలందరూ నవరాత్రులు, ఉపవాసాలు, భక్తి శ్రద్ధలతో కలిసి కుంకుమ పూజ ఘనంగా నిర్వహిస్తారు. నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుంది. విగ్రహం 25 అడుగులు ఉంటుంది. మంచిర్యాల జిల్లాలోని లక్షెటిపేట పట్టణంలో మహాలక్ష్మివాడలో అతిపెద్ద విగ్రహం, మొదటి విగ్రహం 250 రూపాయల నుండి ఇప్పుడు 1,50,000 రూపాయల విగ్రహం ప్రతిష్ఠ చేశారు. 40 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈసారి గణేష్ నిమజ్జనం ఘనంగా జరపాలి శ్రీ వినాయక భక్త మండలి కమిటీ సభ్యులు నిర్ణయించారు. कुमार्या संजना नमस्ते कुमार अभिराम नमस्ते सत्य नमस्ते माधवी नमस्ते मल्लिकार्जुन नमस्ते कुमार చెప్పిన వాని పేరు చెప్పు హనుమాన్ పేరు
प्रियांश नामधेयस्याः अयां संसदमान्यस्याः पृथ्वीगोत्रोद्वस्याः यदहिकनामस्य ललितानामस्य कार्तिकनामस्य लौक्यानामस्य कुमारस्य नितिन्नामस्य एल्बालभौतोद्वस्याः अंजननामस्य राधानामस्य कुमारस्य कमलनामस्य सत्यनारायणनामस्य ज्योतिनामस्य कुमारस्य दिलीपनामस्य कुमार्याः कीर्तनामस्य पृथ्वीगोत्रोद्वस्याः మహాలక్ష్మి వాడలో గత 40-50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ యూత్ సభ్యులందరూ కూడా గణపతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానాలు, పూజా కార్యక్రమాలు, మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే మహిళలు చాలామంది విచ్చేసి స్వామివారి పూజ చేసుకుంటారు. ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఒక 20-25 మంది మహిళలు వచ్చి దేవునికి మంగళారతులు ఇచ్చుకొని వాళ్ళ ఇంటికి తెచ్చినటువంటి వస్తువులన్నీ కూడా ఇచ్చి స్వామివారికి కొంచెం బ్రహ్మాండంగా పూజ చేస్తారు. స్వామివారి ప్రసాదాలు, నిత్యదాన కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. అలాగే ఈరోజు శుక్రవారం దశమి, ఈరోజు స్వామివారి సన్నిధిలో ఒక 50-55 మంది మహిళలచే కుంకుమ పూజా కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించబడినది. అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మహాలక్ష్మి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారి పూజ చేస్తారు. తదనంతరం స్వామివారిని నిమజ్జన కార్యక్రమం కూడా భారీ ఊరేంపుగా బ్రహ్మాండంగా మంచిగా అన్ని రకాలైనటువంటి మేళాలతో కూడా డప్పులు, వాయిద్యాలు, సంగీత ధ్వనులతోని, సొన్నాయి మేళాలతోని అన్నిటితో కూడా మంచి బ్రహ్మాండంగా నిమజ్జన కార్యక్రమం చేస్తారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశం పిలుపులో భాగంగా ముందస్తుగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చెలో గాంధీ ఇల్లు పిలుపులో భాగంగా బయటకు రాకుండా అడ్డుకున్నారు. బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గారి ఇంటి ముందు పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న గాంధీ ఇంటికి సమావేశం కోసం వెళ్లటానికి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని, నిర్బంధాలు, ఆంక్షలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని ఈ సందర్భంగా మల్లారెడ్డి గారు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత పోరాటాలు చేస్తామని, ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాయని అన్నారు. ప్రజాపాలన అంటే నిర్బంధాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసండి సిటీ అంతా అల్లకొల్లోలం అయిపోయింది. ఎందుకంటే చూసినాం మన సీఎం గౌరవ రేవంత్ రెడ్డి గారికి అసలు అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. ఎందుకంటే నిన్న చూసినాము, ఇద్దరు ఎమ్మెల్యేలు ఏదో సామాన్యంగా ఛాలెంజ్ చేసుకుంటారు, నేను నీ ఇంటికి వస్తాను, నా ఇంటికి వస్తామని. కానీ విచ్చలవిడిగా ఒక తరఫు నుంచి కౌశిక్ రెడ్డి గారినేమో హౌస్ అరెస్ట్ చేసిండ్రు, గాంధీ గారినేమో ఓపెన్గా విడిచిపెట్టింది. 15 కార్లల్లో ఒక పైల్వాన్లు, దాదాలు విచ్చలవిడిగా నడి రోడ్డు మీద సిటీలో వాళ్ళ కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తుంటే పోలీసు ఏం చేస్తున్నది, ఎవరేం చేస్తున్నారు, ల్యాండ్ ఆర్డర్ ఏమవుతుంది, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. నిన్న ప్రజలంతా ఆ కాలనీవాసులు కానీ ఆ రోడ్ల మీద కానీ అంత 100 మందిని వేసుకొని వచ్చి గాంధీ గారు అక్కడ ఒక ఎమ్మెల్యే మీదకి వస్తుంటే పోలీసు ఆపాలి కదా, ముందే అరెస్ట్ చేయాలి కదా. వస్తున్నది తెలుసు కదా, టీవీలలో వస్తూనే ఉంది. ఇంకా 4 కిలోమీటర్లు అయితే వస్తుంది కౌశిక్ రెడ్డి ఇల్లు,
ఇంకా 3 కిలోమీటర్ల దూరంలో ఉండే గాంధీ అని పేపర్ టీవీలలో చెప్తూనే ఉన్నారు. అంటే అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా. అంటే ఆయన ఇంటి మీదకి పోవాలి, గుడ్లతో కొట్టాలి, రాళ్లతో కొట్టాలి, అద్దాలని బలగొట్టాలి, ఇదంతా దౌర్జన్యం జరగాలి. అప్పుడు పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తాను. ఒక ఎమ్మెల్యే మీద, ఒక ప్రజాప్రతినిధి మీద ఇంత దౌర్జన్యం సిటీలో కూడా జరుగుతుంటే ఎట్లా ప్రజాస్వామ్యం, ఎట్లా ఇందిరమ్మ రాజ్యం, ఎట్లా వీళ్ళు పరిపాలిస్తున్నారు, ఏం చేస్తున్నారు? అంత కావాలని చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు వారి తనయుడు కందుల విఘ్నేష్ రెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు ఇటీవల భారీ వర్షాలకు అతలాకుతమైన విజయవాడ నగరంలో ఇంటింటికి తిరిగి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్, స్థానిక విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పెళ్లై 20 రోజులు కూడా కాలేదు, పసుపు పారాని ఆరకముందే మృత్యు ఒడిలోకి, భర్త చంపేశాడంటున్న బంధువులు. ముక్తేశ్వరం తొత్తరమూడి బాలయోగి కాలనీకి చెందిన యువతి హైదరాబాద్లో మృతి. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుని 20 రోజులు కూడా నిండక ముందే ఓ వ్యక్తి తన భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. తన భర్త గొంతు నులిమి చెవిపై బలంగా కొట్టడంతోనే రక్తం కారి నా సోదరి చనిపోయిందని ఐనవెల్లి మండలం తొత్తరమూడి బాలయోగి కాలనీకి చెందిన మృతురాలి సోదరుడు కుడిపూడి రమేష్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. జిల్లా ఎస్పీ, పోలీసులు మాకు న్యాయం చేయాలని కోరుచున్నారు. పెళ్లి చేసుకుని 15 రోజులు పెళ్ళ మీద ప్రేమ లేదు, ఎక్కడ తీసుకోవచ్చు కదా. హైదరాబాద్ తీసుకెళ్ళి చంపడం ఎందుకంటే 3 రోజులు అయింది నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి మంగళవారం తెల్లదామని వెళ్ళారండి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నా వందనాలండి. మా దేవత సారు ఇప్పుడు ఐనవెల్లి మండలం తొత్తరమూడి అండి సారు. మేము అవుతా సార్ ఆగస్టు 18వ తారీఖునండి. అదే వేమవరం నామలోని పాలనలో సార్ కొప్పిశెట్టి శ్రీరామూర్తి గారు అబ్బాయికి అండి ఆగస్టు 18వ తారీఖుని మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేసామండి. ఆగస్టు 30వ తారీఖునండి సారు వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్ళారండి. మా అమ్మాయి అయితే తీసుకెళ్ళి 4 రోజులు కండి సారు ఆడపడుచు ఇంట్లోనే ఉన్నదండి సారు. మాకు అమ్మాయి చనిపోయిందని కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సారు. దయచేసి ఆడపడుచు ఇంట్లోనే జరిగింది సార్. మరి దయచేసి ఆడపడుచు మీద భర్త మీద కూడా యాక్షన్ తీసుకుని మాకు న్యాయం జరగాలండి. పదవిలో ఉన్నప్పుడు తమతో ఒత్తిడి పెంచి పనులు చేయించుకున్న అధికారులు సర్పంచుల పెండింగ్ల బిల్లులు చెల్లించాలని తెలంగాణ సర్పంచుల జేఏసీ డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్తో హైదరాబాద్ హిమాయత్ నగర్లోని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అధికారులు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తమ పెండింగ్ బిల్లులు ఇప్పించాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ కోరారు. కార్యాలయం నుంచి అధికారులు సిబ్బందిని లోపలికి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. గేటు ముందు రోడ్డుపై పడుకొని బైఠాయించిన సర్పంచులు న్యాయం చేయాలని కోరారు. అధికారులు గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లుల పైన అధికారులు, సర్పంచుల పెండింగ్ బిల్లుల పైన పంచాయతీరాజ్ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, సర్పంచ్ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను, గ్రామాల్లో రైతు వేదికలు కట్టిన సర్పంచుల పెండింగ్ బిల్లులను పంచాయతీరాజ్ అధికారులను స్పందించాలి. గ్రామ పంచాయత్ పెండింగ్ బిల్ వెంటనే, గ్రామ పంచాయత్ పెండింగ్ బిల్ వెంటనే, గ్రామ పంచాయత్ పెండింగ్ బిల్ వెంటనే, సర్పంచుల పెండింగ్ బిల్ వెంటనే, గ్రామ పంచాయత్ పెండింగ్ వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు 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 స్పోర్ట్స్ పాలసీ ద్వారా క్రీడా రంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని
చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ఈరోజు ఎల్బీ స్టేడియంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమగ్రమైన పటిష్టవంతమైన క్రీడా విధానాన్ని తీసుకురావడానికి స్పోర్ట్స్ అథారిటీ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుందని అన్నారు. ఎందుకంటే గతంలో సెస్ శాండ్ సెస్ ఉంటుండే, ఈ లిక్కర్ సంబంధించిన సెస్ ఉంటుండే, ఉన్నాయి కానీ 10 ఏళ్లలో ఏది చేయకుండా మళ్ళీ ఇప్పుడు కావాలంటే కష్టం కాదు. 10 ఏళ్లలో స్పోర్ట్స్ మినిస్టరు, ఈ ఆబ్కారీ ఎక్సైజ్ మినిస్టర్ ఒకరే ఉంది. వాళ్ళు ఏ రోజు కూడా ఎక్సైజ్ సెస్ ఎప్పుడు పెట్టిన దాఖలాలు కనపడింది. దానికి సంబంధించిన ఏ విధమైన స్పోర్ట్స్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు. అది నెక్స్ట్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ అన్ని విషయాలు బయటపడతాయి. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఏదైతే స్పోర్ట్స్ సంబంధించిన మీటింగ్ అవుతుందో, రివ్యూ అవుతుందో, ఆ రివ్యూ తర్వాత అన్ని అంశాలు కూడా ఏ విధంగా ఏ స్టెప్ టు స్టెప్ ఫస్ట్ పాలసీ కంప్లీట్ కావాలి. పాలసీ అయిపోయిన తర్వాత అన్ని ఏ జిల్లాల్లో స్కూల్స్ అవసరమో అది స్కూల్స్ కంప్లీట్ కావాలి. స్కూల్స్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీ కంప్లీట్ కావాలి. పిల్లలందరికీ అన్ని ఫెసిలిటీస్ అందుతున్నాయా లేదా, అన్ని గ్రామాలలో అన్ని స్టేడియంస్ పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేవా, ఆ స్టేడియంస్ కావాల్సిన బడ్జెట్ ఏం కేటాయించాలి, వాటికి గవర్నమెంట్ ఫండ్ తో పాటు సిఎస్ఆర్ ఫండ్స్ ఏర్పాటు చేయాలి, ఆ లోకల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఫండ్స్ ఏర్పాటు చేసి ఆ గ్రౌండ్స్ ను మంచిగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ గ్రౌండ్స్ కి ఎవరికి కోచెస్ ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం స్థానిక జంగారెడ్డిగూడెంలో పాత బస్టాండ్ కురువారి వీధిలో 19వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు అన్న సంతర్పణ జరపబడింది. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. గణేష్ యూత్ కమిటీ వారు ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తి మాసయ్య అన్నదాన కార్యక్రమం మొదలైంది. 50 మంది నిర్వహించండి. స్వామివారి నెత్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలు సహకరించండి. మీరు చెందినటువంటి పేర్లు ఆడవారికి రాష్ట్రంలో ఆడిటర్స్, ట్యాక్స్ ప్రాక్టీషనర్స్, కన్సల్టెన్సీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెన్సీ అసోసియేషన్ ముఖ్య సలహాదారు పఠాన్ షరీఫ్ ఖాన్ కోరారు. గురువారం శ్రీ శ్రీనివాస రెసిడెన్సీలో వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో షరీఫ్ ఖాన్ మాట్లాడుతూ అసోసియేషన్ భవన నిర్మాణానికి జిల్లాలలో 5 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్ల స్థలాలు లేని ఆడిటర్లకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు. ఆడిటర్ లేనిదే ప్రభుత్వానికి ఆదాయం లేదని తెలిపారు. ఇన్కమ్ ట్యాక్స్ పై అవగాహన కోసం ప్రతి నెల కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐకమత్యంగా ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయని, అధికారం సాధించేందుకు వీలవుతుందని తెలిపారు. అందుకే అసోసియేషన్ అవసరమని చెప్పారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నవంబర్, డిసెంబర్ వరకు పొడిగించాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో వస్తుందంటే దానికి కారణం ట్యాక్స్ ప్రాక్టీషనర్సే. కాబట్టి ట్యాక్స్ ప్రాక్టీస్ యొక్క బాగోగులు చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మేము కూడా రెయిన్బోలు కష్టపడి శ్రమ కోర్చి షుగర్, బీపీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే డ్యూ టు టెన్షన్, వర్క్ లోడ్ వల్ల. కాబట్టి మాకు కూడా మంచి మంచి అసోసియేషన్ కోసం భవనాలను సమకూర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే గుంటూరులో మేము కూడా అడుగుతున్నాము అసోసియేషన్కి బిల్డింగ్ స్థలం ఇవ్వమని. అలాగే జిల్లా స్థాయిలో కూడా ఎక్కడైనా సరే జిల్లా కలెక్టర్లు కానీ మా సమస్యలను విని ఒక 5 సెంట్లు ప్రతి జిల్లాలో కూడా 5 సెంట్లు స్థలం ఇచ్చినట్లయితే వాటిలో మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటాం, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. అలాగే పేదలైనటువంటి జీఎస్టీ ప్రాక్టీషనర్స్ కూడా ఇళ్ల స్థలాలు కూడా కేటాయించవలసింది కూడా ఇది కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దీని మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా సమస్యను పరిష్కరిస్తారని గణేష్ యూత్ అసోసియేషన్ అల్వాల్కా రాజా 42వ సంవత్సరం వేడుకలు శ్రీరామ్ నగర్ కాలనీ ప్లే గ్రౌండ్ వైష్ణవి మాత ఆలయం పక్కన అల్వాల్ సికింద్రాబాద్ అసోసియేషన్ సభ్యులు రాజేష్ శర్మ, రామ్మోహన్, నాగ్ తేజ, వంశీకృష్ణ, విఘ్నేష్ శర్మ, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
జయ గణేశాయ నమః. ఆల్వార్ భక్త సంఘం వారు 42 సంవత్సరాలుగా వినాయక మహోత్సవాలు జరుపుతున్నారు. ఇది దిగ్విజయంగా సాగుతోంది. భక్తులందరి సహకారం కూడా బాగా ఉంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 11 రోజులు స్వామివారి అర్చనలు జరుగుతున్నాయి. ఉదయం సాయంత్రం 2 పూట్ల ఇక్కడ పూజలు జరుగుతాయి. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే గణపతితో పాటు జ్యోతిర్లింగాలను కూడా ప్రతిష్ఠించి భక్తులకి దర్శనాల కోసం ఇక్కడ ఉంచారు. కాబట్టి 50 మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి జ్యోతిర్లింగాలను కూడా దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని వారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జయ గణేశాయ నమః. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की గణేశాయ నమః. మనం గత 42 సంవత్సరాల నుంచి వినాయకుడిని పెడుతున్నాము. చిన్న ఏడాది మనం తిరుపతిలో ఉండే 7 ద్వారాల్లోగా 4 ద్వారాలు పెట్టాము. బాలాజీ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించాము. ఈసారి అలాగే 12 జ్యోతిర్లింగాలు పెట్టాము మేము. ఆ 12 జ్యోతిర్లింగాలు మనకి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. 12 జ్యోతిర్లింగాలతో పాటు మనం అమర్నాథ్ లింగం కూడా పెట్టాము. భక్తులందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుతున్నాను. అల్వాల్ వెస్ట్ వెంకటాపురం మెస్ కాలనీ బాల్ గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ 25వ వార్షికోత్సవ వేడుకలు కమిటీ సభ్యులు చిన్నారులకు పుస్తకాలు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. కమిటీ సభ్యులు కళ్యాణ్, సందేశ్, బాచి శ్రీనివాస్, అవినాష్, పూజిత్, హేమంత్, అభిషేక్, యోగిత్, వినయ్, శక్తి, నిహాల్, అమన్, శరవణన్, కిట్టు, విశాల్ మరియు సన్నీ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్ కాలనీ వర్షం దగ్గర పెడతాము. మేము వెంకటాపురం వాసులు అందరం. వినాయకుడు స్పెషాలిటీ అంటే స్పెషల్గా ఏం చెప్పని దేవుడు అన్నీ ఒకటే మనకి. ఇక్కడ మనకి లాస్ట్ అనేది ఈ 9th అనేది పెద్ద గ్రాండ్ సక్సెస్ గా సెలబ్రేట్ చేస్తుంది. అందుకని ఈ సెటప్ అంతా ఈ విగ్రహం వచ్చేసి అందరూ కళాకారులు తీసుకుని హైదరాబాద్ మోస్ట్ నంబర్ 1 ఫేమస్ అండ్ నంబర్ 1 కళాకారు చౌదరి ఆర్ట్ శ్రీ చౌదరి ఆర్ట్ దగ్గర నుంచి మా వినాయకుడి దగ్గర ఎవ్రీడే స్పెషల్ ఈవెంట్స్ ఉంటుంది. ఇవాళ మీరు చూస్తుంటే మనకి పిల్లలకి అందరికీ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. అలానే ఎవ్రీడే ఒక భరతనాట్యం అనేది, మళ్ళీ మనకి ఎవ్రీడే భజన, ఎవ్రీడే అన్నదానం, ఎవ్రీడే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అలానే ఉంటుంది. మాకు వినాయకుడి ఇయర్ లాస్ట్ డే నిమజ్జనం సెప్టెంబర్ 16కి జరుగుతుంది. ఆ రోజు మనకి లడ్డాక్షన్ అనేది వెలుగుపడ అనేది లాస్ట్ టైం మన వినాయకుడు ఈ వ్యక్తి తీసుకున్నాడు లడ్డు 100కి జరిగింది లడ్డు. ఇయర్గా ఎవరు అదృష్టవంతులు అనేది మనకు తెలియదు. గణేష్ మాత్రం ఎవరికి వచ్చేయాలని చేరుతుంది. ఇక అందరూ వచ్చి లడ్డు వేలంపాటగా కలుసుకోవాలని మా ఆశ. నిమజ్జనం ఎక్కడ చేస్తున్నారు? ట్యాంక్ బండ, షామీర్పేట. ఈ నిమజ్జనం అనేది మేము మోస్ట్లీ అనేది షామీర్పేట ప్రిపేర్ చేస్తాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను తెలంగాణ 4వ తరగతి ఉద్యోగులు కోరారు. గత 10 ఏళ్లుగా ఏపీలో 4వ తరగతి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ పనిచేస్తున్నారని, 100 మంది ఉద్యోగులను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చొరవ చూపాలని తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి కందూరి గంగాధర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని సంఘం కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు పాల్గొన్నారు. తర్వాత వస్తే సెకండ్ విషయం వస్తే డబ్బు చేయకుండా చాలా తప్పదు. అంతే హైదరాబాద్ జిల్లా
పెద్దలకు పేరుగా ఇక్కడ మన జిల్లా అధ్యక్షులు కార్యదర్శులకు అక్కలకు చెల్లెలకు అందరికీ మా హైదరాబాద్ జిల్లా నుంచి తల వచ్చి నమస్కారం చేస్తున్నారు. మా యొక్క తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో మేము తీర్మానాలు చేయడం జరిగింది. ఆంధ్రలో ఉన్నటువంటి తెలంగాణ 4వ తరగతి ఉద్యోగులు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నానా ఇబ్బందులకు గురవుతున్నారు. 100 మంది అక్కడ పనిచేస్తున్నారు. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు దయతలంచి ఆ యొక్క 100 మందిని మీరు మన ఆంధ్ర నుంచి తెలంగాణకి తేవలసిందిగా ఈరోజు మా యొక్క కేంద్ర సంఘం తరపు నుంచి మేము ఎగ్జిక్యూటివ్ తరపు నుంచి మేము చేతులెత్తి దండం పెడుతున్నాం. అయ్యా తప్పకుండా వారిని మన తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం నుంచి పదే కోరుతున్నాం. అయ్యా మేము తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం నుంచి మేము విన్నవించేది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటేనే పెళ్లి గవర్నమెంట్ అని చెప్పి మేము సంతోషపడ్డాం. మీరు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మాకు మొదటి తారీఖున జీతాలు ఇచ్చేయడం అని చెప్పేసి మేము గర్వపడుతున్నాం. మా యొక్క ఉద్యోగులంతా చాలా సంతోషపడుతున్నారు. మీరు ఈరోజు మీ యొక్క పరిపాలన రాజశేఖర్ తర్వాత మీరే అని చెప్పేసి మేము చెప్పక తప్పలేదు.